ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఎప్పటిలాగానే మన ఛానల్లో వచ్చేసి ఒక కార్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, తర్వాత దానికి కట్టవలసిన ఇన్సూరెన్స్ కానివ్వండి, ట్యాక్స్ కానివ్వండి, రిజిస్ట్రేషన్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది మన ఛానల్లో చెప్పుకుంటాం. అదేవిధంగా ఎవరైనా ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నట్లయితే ఒక కార్ని, ఆ ఫైనాన్స్కి మనం ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి, తర్వాత మనం తీసుకున్నటువంటి లోన్ ఎంత వస్తుంది, ఎంత లోన్, ఆ లోన్కి వచ్చేసి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, కాకుండా ముఖ్యంగా ఏంటంటే మనం కట్టవలసింది ఈఎంఐ అనమాట. సో ప్రతి నెల మనం ఎంత ఈఎంఐ వర్క్ చెల్లించాలి అనేది మనం మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము. అదేవిధంగా ఈరోజు మనం చూడబోతున్న కార్ వచ్చేసి మారుతి సుజుకి వారి బ్రెజా. ఇది ZXi మాన్యువల్ ట్రాన్స్మిషన్తో రావడం జరిగింది ఫ్రెండ్స్. దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్, తర్వాత డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, ఫైనాన్స్ గురించి తెలుసుకునే పోయే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బ్రెజా ZXi యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 11,14,500 రూపాయలు ఉంది. దీనికి గాను మనం ట్యాక్స్ కట్టవలసిన అమౌంట్ వచ్చేసి 1,89,465 రూపాయలు ట్యాక్స్ చెల్లించాలి. ఇంకా దీనికి ఇన్సూరెన్స్ కోసం మనం చెల్లించవలసిన అమౌంట్ వచ్చేసి 43,904 రూపాయలు. ఎక్స్టెండ్ వారంటీ వచ్చేసి 29,578 రూపాయలు. అదేవిధంగా టెంపరరీ రిజిస్ట్రేషన్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, హైపోథెకేషన్కి మనం చెల్లించవలసిన అమౌంట్ వచ్చేసి 3,200 రూపాయలు. ఇక ఆటో క్యాడ్ అయితే మనం కంపల్సరీ తీసుకోవాల్సింది 885 రూపాయలు చెల్లించాలి. ఇక బేసిక్ కిట్, మన కార్కి కావాల్సినటువంటి బేసిక్ కిట్కి అయితే 8,410 రూపాయలు మనం చెల్లించాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా 1% TCS అయితే చెల్లించాల్సి వస్తుంది. అది వచ్చేసి 11,145 రూపాయలు. కాగా మొత్తం కలుపుకున్నట్లయితే మనకు ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 14,01,087 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. అయితే మనకు సెప్టెంబర్ 30th వరకు మనకు 10,000 ఆఫర్, డిస్కౌంట్ ఆఫర్ అయితే మనకు ఉంది ఫ్రెండ్స్. సో ఆ 10,000 మనం డిస్కౌంట్ చేసినట్లయితే, లెస్ చేసినట్లయితే 13,91,087 రూపాయలు మొత్తం ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుందన్నమాట. సో ఈ ఆన్ రోడ్ ప్రైస్ మనం నెట్గా తీసుకోవాలనుకున్నట్లయితే ఈ అమౌంట్ చెల్లిస్తే మనం ఈ వెహికల్ని అయితే సొంతం చేసుకోవచ్చు. లేదు ఫైనాన్స్లో తీసుకోవాలి అనుకున్నట్లయితే వాళ్ళకి ఒక చిన్న గమనిక ఏంటంటే, మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. మీకు ఎంత లోన్ రావాలి, తర్వాత వచ్చినటువంటి లోన్కి వచ్చేసి ఎంత ఇంట్రెస్ట్ పడాలి అనేది మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద అయితే ఆధారపడి ఉంటుంది, గమనించగలరు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కోసం అయితే 80%, తర్వాత ఇంట్రెస్ట్ వచ్చేసి 9.25 ప్రకారం అయితే ఇంట్రెస్ట్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక తర్వాత ముఖ్యంగా ఏంటంటే, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఉంటారో వాళ్ళకైతే ఆన్ రోడ్ ప్రైస్ మీద లోన్ అయితే వస్తుంది. ప్రైవేట్ సెక్టార్గా అంటే రైతులు కానివ్వండి, బిజినెస్ పర్పస్ కానివ్వండి, వేరే ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లో ఉంటారో వారికి వచ్చేసి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ మీద అయితే లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించండి. మనం ప్రైవేట్ సెక్టార్ పర్పస్ వాళ్ళకైతే మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అయితే మనకు ఎక్స్‌షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 11,14,500 రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి 80% మీకు లోన్ అయితే వస్తుంది. 80% లోన్ చూసుకున్నట్లయితే మనకు 8,91,600 రూపాయలు అయితే లోన్ అమౌంట్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ లోన్ అమౌంట్కి మనం 9.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం వేసినట్లయితే మనకు వచ్చే ఈఎంఐ, మనం చెల్లించవలసిన ఈఎంఐ ప్రతి నెల 18,616 రూపాయలు చెల్లించాలి 60 నెలల వరకు, అంటే 5 సంవత్సరాల వరకు. అయితే తీసుకున్న అమౌంట్కి లోన్ తీసుకున్న అమౌంట్కి వచ్చేసి ఇంట్రెస్ట్ వచ్చేసి 2,25,391 రూపాయలు అయితే మనకు ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే ప్రతి సంవత్సరానికి గాను 45,078 రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇక డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అనుకున్నట్లయితే, ఆన్ రోడ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ఆన్ రోడ్ ప్రైస్ నుండి మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ని తీసేసినట్లయితే మిగిలినటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అదే డౌన్ పేమెంట్ అనమాట. ఉదాహరణకి 13,91,087 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ ఉండగా మనం తీసుకున్న లోన్ వచ్చేసి 8,91,000
1600 రూపాయలు. అంటే మనకు తీసివేయగా మిగిలింది వచ్చేసి 4,99,487 రూపాయలు మిగిలింది. ఇది డౌన్ పేమెంట్ అనమాట. ఈ అమౌంట్ కట్టినట్లయితే మనం ఈ వెహికల్ని సొంతం చేసుకోవచ్చు. ఇక అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం దగ్గర 5 లక్షలు ఉంది కాబట్టి 5 లక్షలకి ఇంకా కొంచెం ఎక్కువ కలుపుకొని కట్టినట్లయితే మనకు ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది, తర్వాత ఈఎంఐ కూడా కట్టవలసిన ఈఎంఐ కూడా కొంచెం అమౌంట్ తగ్గుతుంది అనమాట. తర్వాత ముఖ్యంగా విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇదైతే డాక్యుమెంట్ ఛార్జెస్ అనేది ఇందులో అయితే ఇంక్లూడ్ చేసి చెప్పట్లేదు. అవి సపరేట్గా అయితే యాడ్ అవుతాయి. అది ఎంత యాడ్ అవుతాయి అనేది మీకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు షోరూంలో కంపల్సరీగా. ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, మీకు సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో ఆ సిబిల్ స్కోర్ని బట్టే మీకు వచ్చే లోన్ అయితే ఆధారపడి ఉంటుంది, గమనించండి. ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.